హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కోడింగ్ డీకోడింగ్ గురించి నేర్చుకుందాం. ఈ కోడింగ్ డీకోడింగ్లో ఫస్ట్ మనకి ఈ ఆల్ఫాబెట్స్కున్న నంబర్ ఏంటో తెలిస్తే మనకి కోడింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. దానికి ఈ నంబర్స్ తెలుసుకొని మనం నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్స్ తెలుసుకుని ఇందులో టైప్స్ ట్రై చేసినామంటే, ప్రాక్టీస్ చేసినామంటే కోడింగ్ డీకోడింగ్లో మనం ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతాం అనమాట. సో ఈ నంబర్స్ని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే, బట్ మనము బండ గుర్తులు అంటాం కదా, అట్లా తీసుకొని మనం వీటిని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఒకసారి వాటిని చూసినాక నెక్స్ట్ ఈ ఆపోజిట్ లెటర్స్ గురించి చూద్దాం. ఈ ఆపోజిట్ లెటర్స్ అండ్ ఆ బండ గుర్తులు అనేటివి ఈ కోడింగ్ డీకోడింగ్లో కీ రోల్ ప్లే చేస్తాయి. ఈ రెండు మనకు గుర్తున్నాయంటే కోడింగ్ డీకోడింగ్ విత్ ఇన్ సెకండ్స్లో మనం చేయగలుగుతాం అనమాట, ఏ క్వశ్చన్ ఇచ్చినా. సో ఈ కోడింగ్ డీకోడింగ్ ఈ నంబర్స్కి సంబంధించి మనం బండ గుర్తులు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం లెటర్స్కి సంబంధించిన వాటి నంబర్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏ, మనకి ఏ, ఈ ఏకి 1, ఇది అందరికీ తెలుసు. కాకపోతే మనం ఇంకా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ ఈ క్లోజ్డ్, ఇక్కడ ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్న ఈ క్లోజ్డ్ ప్లేస్ ఉంది కదా, అది మొత్తం క్లోజ్ అయింది. అట్లా క్లోజ్డ్ ప్లేస్లు ఈ ఏలో ఎన్ని ఉన్నాయి అంటే అది 1. నెక్స్ట్ వచ్చేసి మనకి బి, ఈ బీలో అట్లా క్లోజ్డ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి మనకి 2. సో బీకి వచ్చేసి మనకి 2 అనమాట, ఇక్కడ. సో బీకి ఉన్న నంబర్ 2. అట్లా సి చూసుకుంటే మనకి 3. అయితే ఈ సిలో ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్. సో అట్లా 3 లైన్స్ కలిస్తే సి వచ్చింది కాబట్టి మనకి సి అనేది 3. ఇంకోటి డి, మనకి డిలో ఇది ఒక లైన్, ఇవి 3, ఇది ఒకటి 4. సో డి వచ్చేసి మనకి 4 అనమాట. ఈ 5 ఎందుకంటే ఈలో మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయి, 1 2 3. ఈ మిడిల్ లైన్ దీన్ని 2 పార్ట్స్గా వేసింది కాబట్టి ఇది 1 2, ఇది 3, ఇది చిన్నది 4, ఇటు ఒకటి 5. సో ఈ వచ్చేసి మనకి 5. నెక్స్ట్ మనకి ఎఫ్ని ఇలా రాస్తాం కదా. సో ఎఫ్ని ఇలా రాసి దాని నంబర్ వచ్చేసి మనకు 6. ఇది 6 ఎందుకంటే మనకి ఎఫ్ని ఇలా రాసినప్పుడు రివర్స్లో అది ఇలా వస్తుంది కదండి. సో ఇది ఇలా కలిపితే మనకు వచ్చేది 6. సో ఎఫ్ వచ్చేసి మనకి 6. నెక్స్ట్ జీ 7. ఈ జీలో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ ఉన్న 7 కాబట్టి జీ వచ్చేసి మనకి 7. హెచ్ వచ్చేసి 8. ఈ H8 ఇట్లా అంటే ఈ హెచ్ ఉంది కదా, సో ఇక్కడ ఇది ఇక్కడ ఇట్లా కలిపేస్తే మనకి 8 షేప్లో వస్తుంది. సో మనకి హెచ్ వచ్చేసి 8. ఇంకోటి ఐ వచ్చేసి 9. I9. మనం స్టైల్గా ఐని ఇలా రాస్తాం. సో ఇలా 9ని ఇలా రాస్తాం. సో ఇలా, సో ఐ వచ్చేసి మనకి 9. ఇప్పుడు మనం లెటర్కి సంబంధించిన నంబర్స్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. అందులో ఫస్ట్ లెటర్ వచ్చేసి మనకి ఏ. ఈ ఏలో మనకి క్లోజ్డ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి, ఈ ఏలో ఇక్కడ ట్రయాంగిల్ ప్లేస్లో ఒకటే ఉంది, మొత్తం క్లోజ్ అయిపోయింది. అట్లా ఎన్ని ఉన్నాయి ఏలో, ఓన్లీ 1 ఉంది. సో ఏ వచ్చేసి 1. ఆల్మోస్ట్ అందరికి గుర్తుంటుంది, బట్ నేర్చుకోవాలనుకుంటే. సో బీలో అట్లా క్లోజ్డ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి, ఇదొకటి. సో బి వచ్చేసి మనకి 2. సి వచ్చేసి 3. ఇక్కడ చూడండి, సిలో ఇటొక లైన్ అండ్ ఇటొక లైన్. సో అలా 3 కలిస్తే సి వచ్చింది కాబట్టి సి వచ్చేసి మనకి 3. డి చూసుకుంటే ఇటొక లైన్ 1 2 3, ఇది క్లోజ్ చేసింది. సో డి వచ్చేసి మనకి 4. ఇది మొత్తం క్లోజ్ చేసింది, ఇది కూడా 1 అనకండి, ఎందుకంటే జస్ట్ మనం బండ గుర్తులు పెట్టుకుంటున్నాం. ఇది వచ్చేసి మనకి 4. ఈలో చూడండి 1 2 3, ఈ చిన్నది ఒకటి 4, ఇటొకటి 5, ఎందుకంటే ఈ మిడిల్ది దీన్ని 2 పార్ట్స్ చేసింది. 1 2 3 4 5. సో ఈ వచ్చేసి మనకి 5. ఎఫ్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఎఫ్ని రివర్స్లో రాస్తే మనకి ఎలా వస్తుంది,
ఇలా వస్తుంది. సో దీని ఇక్కడ కలిపితే 6. సో ఎఫ్ వచ్చేసి మనకి 6. ఇట్లా రివర్స్ రాస్తే ఇట్లా వస్తే దీన్ని క్లోజ్ చేస్తే ఇది 6 లాగా వస్తుంది కాబట్టి ఎఫ్ వచ్చేసి 6. జీలో మనకి ఈ కింద ఇలా రాస్తే ఇక్కడ 7 కనిపిస్తుంది జీలో. సో జీ ఇక్కడ 7 ఉంది కాబట్టి జీ వచ్చేసి మనకి 7. ఇంకోటి హెచ్ వచ్చేసి హెచ్లో ఇక్కడ ఇలా క్లోజ్ చేసేస్తే మనకి ఇది 8 లా అయిపోతుంది హెచ్. సో హెచ్ వచ్చేసి మనకి 8. నెక్స్ట్ ఐ వచ్చేసి మనకి ఇక్కడ ఇది ఇలా మనం స్టైల్గా 9 రాస్తాం కదా ఇలా. సో మనకి ఐ వచ్చేసి 9. నెక్స్ట్ వచ్చేసి మనకి జే ఈ జేని మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మనకి జియోని మనం ఎట్లా రాస్తాం ఇట్లా GIO. సో J10. సో ఇది J10 జియో అన్నమాట. ఇంకోటి కే వచ్చేసి మనకి 11. K11లో ఇక్కడ 1 ఇక్కడ 1 2 ఈ ఒక గీతకి ఈ రెండు టచ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ 11. ఎల్ వచ్చేసి మనకి 12. మనకి ఎల్ ఇదొక 1 లైన్ ఇదొక 1 లైన్ 2 లైన్స్తోనే వస్తుంది ఎల్లు. ఇక్కడ ఆల్రెడీ బీకి 2 వచ్చింది కాబట్టి మిగిలింది 12. అట్లే వీకి కూడా మనకి 2 వస్తాయి. వీకి కూడా ఇదొక లైన్ ఇదొక లైన్. వి వచ్చేసి మనకి 22 అనమాట. సో ఎల్ వచ్చేసి 12. నెక్స్ట్ ఎంలో ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఇది 3 లా ఉంది ఇలా 3. ఆల్రెడీ మనకి 3 సిలో అయిపోయింది. సో మిగిలింది MW. సో ఇది 3 ఇలా కిందికి మళ్ళీ ఉంది 3. సో ఇది వచ్చేసి 13 అనుకుంటాం మనం. నెక్స్ట్ W ఉంటుంది, అది కూడా 3 టైప్ ఉంటుంది, అలా మీదకి ఉంటుంది కాబట్టి అది 23 అనుకుంటాం. సో M వచ్చేసి 13. నెక్స్ట్ N వచ్చేసి మనకి 14 ఎట్లా అంటే ఎన్నిలు రాసినప్పుడు ఇదొకటి ఇలా మనకు రోమన్ సంఖ్యలు ఉంటాయి కదా ఇలా రాస్తే 4 మనకి రోమన్ సంఖ్యలలో. సో N దీన్ని మనం ఎన్లా అనుకుంటాం. సో N = 4 అనమాట. నెక్స్ట్ ఓ మనకి ఈ ఓ అంటే మనకి ఎజోటీ అనేది గుర్తుండాలి. ఎజోటీ అంటే నేను ఇక్కడ రాస్తాను చూడండి, EJOTY ఎజోటీ మీన్స్ E అంటే 5, J10, G10, O అనేది 15, T20, Y25 అనమాట. సో ఈ ఎజోటీ మనకు గుర్తుంటే ఏంటంటే ఇంకొంచెం ఇవి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దీని ప్రకారం మనకి ఓ వచ్చేసి 15. ఇది గుర్తుపెట్టుకుంటే ఇవి గుర్తుపెట్టుకోవడం ఇంకా ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి పి చూడండి, ఇది పీని రివర్స్ రాస్తే మనకి 6 లా వస్తుంది. సో P = 16. పీని ఎలా రాస్తాం మనం రివర్స్లో ఇలా, పీని ఇలా రాసినప్పుడు ఇది 6. మనకి 6 దేనికి వచ్చింది ఆల్రెడీ ఎఫ్కి వచ్చింది. ఎఫ్ని కూడా మనం రివర్స్లో రాసుకుని 6 లా అనిపించింది కాబట్టి రాసుకున్నాం. సో పీకి వచ్చేసి మనకి 16. నెక్స్ట్ క్యూ వచ్చేసి మనకి ఇక్కడ కూడా మనకి 7 ఉంది. సో ఇక్కడ 7 ఉంది కాబట్టి ఆల్రెడీ 7 జీకి వచ్చింది కాబట్టి ఇది 17. క్యూ ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇది 17. క్యూ 17. ఆర్ వచ్చేసి మనకి 18. ఇక్కడ ఆర్ ఉంది కదా, దీన్ని ఇట్లా క్లోజ్ చేయండి. ఇది క్లోజ్ చేస్తే 8 టైప్ వస్తుంది కదా. సో మనకు ఆల్రెడీ 8 వచ్చింది. 8 ఎక్కడ వచ్చింది మనకి హెచ్ని కూడా ఇట్లా క్లోజ్ చేస్తే 8 వచ్చేసింది. సో ఆర్ = మనకి 18. ఇది ఇట్లా క్లోజ్ చేస్తే 18 వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ వచ్చేసి మనకి 19. T20 టీ కన్నా ముందు వచ్చేది ఎస్ మనకి T20. మనకి ఎజోట్లో టీ వచ్చేసి మనకు 20 వచ్చేసింది. లేదు అంటే మనం T20 మ్యాచెస్ అట్లా అంటుంటాం కదా. సో T20. సో టీ కన్నా ముందు వచ్చేది ఎస్ = మనకి 19 అనమాట. నెక్స్ట్ టీ వచ్చేసి 20. T20 మ్యాచెస్ అని చెప్పేసి అంటాం. సో ఇది గుర్తుంటుంది మనకి ఎజోటీ ద్వారా. O = 15 అని గుర్తుంటుంది. E = 5 కూడా గుర్తుంటుంది. ఈలో 5 లైన్స్ వచ్చినాయి కాబట్టి 5 అని కూడా చెప్పుకుంటే T20 మ్యాచ్లు అని చెప్తాం. టీ గుర్తుంటుంది. ఎస్ వచ్చేసి మనకి టీ కన్నా
ఒక స్టెప్ బ్యాక్ ఉంటుంది కాబట్టి ఎస్ వచ్చేసి మనకు 19 అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ యూ వచ్చేసి మనకి 21, యూ వచ్చేసి 21. వి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఎల్లులో మనకి ఇలా వస్తుంది, రెండే ఉన్నాయి కాబట్టి అది 12 అయింది. రెండే లైన్స్ ఉన్నాయి కాబట్టి అది 12 అయింది. ఆల్రెడీ బీలో 2 క్లోజ్ అయి ఉన్నాయి మనకి కాబట్టి అది 2 అయిపోయింది. ఎల్లులో 2 లైన్స్ వచ్చినాయి కాబట్టి 12 అయింది. వీలో కూడా మనకి ఇదొక లైన్. సో వి ఈజ్ ఈక్వల్స్ టు మనకి 22. వి కన్నా ముందు యూ ఈజ్ ఈక్వల్స్ టు మనకు 21. ఈ టీ గుర్తుపెట్టుకుంటే టీ కన్నా 1 స్టెప్ బ్యాక్ ఎస్ కాబట్టి 19, టీ కన్నా ఒక 1 స్టెప్ ముందు కాబట్టి యూ ఈజ్ ఈక్వల్స్ టు 21. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. వి ఈజ్ ఈక్వల్స్ టు 22. నెక్స్ట్ డబ్ల్యూ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎమ్ కూడా 3లా ఉంటుంది, ఆల్రెడీ 13 అయిపోయింది. సి 3 లైన్స్తో రాస్తాం కాబట్టి మనకి సి అయిపోయింది. ఎమ్ 13 అయిపోయింది. మిగిలింది ఇది 3లా ఉంది కాబట్టి మిగిలింది ఏంటి 23. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 23. ఇక్కడ ఎక్స్ చూసుకో, 2 లైన్స్ క్రాస్ అయినాయి. సో 2 ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 ఏర్పడ్డాయి ఇవి. సో 24. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇవి 2 లైన్స్ 2, ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 24. నెక్స్ట్ వై, ఎజోటిలో వై ఈజ్ ఈక్వల్స్ టు 25, జెడ్ అందరికి తెలిసి ఇట్స్ 26. సో దీన్ని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది మనకి. ఏంటది ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇక్కడ క్లోజ్ ప్లేస్ 1 ఉంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు మనం 1 అని రాసుకున్నాం. క్లోజ్డ్ ప్లేసెస్ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2. సి ఇక్కడ ఒక లైన్, ఇక్కడ కింద ఒక లైన్, ఇటు ఒక లైన్. సో సి ఈజ్ ఈక్వల్స్ టు మనకి 3. డి వచ్చేసి ఇటు ఒక లైన్ 2 3 1 2 3 ఇటు ఒక లైన్ 4. సో డి ఈజ్ ఈక్వల్స్ టు 4. ఎజోటిలో ఈ ఈజ్ ఈక్వల్స్ టు 5. లేదు అంటే ఇక్కడ చూడండి మనకి ఈ మిడిల్ గీత ఈ పైదాన్ని కిందాన్ని 2 పార్ట్స్ చేసింది. సో ఇది ఇటు 1, ఇది 2, ఇది 3, ఇది చిన్నది 4, ఇటు వచ్చినది 5. సో ఈజ్ ఈక్వల్స్ టు మనకి 5. ఎఫ్ని రివర్స్లో రాస్తే మనకి ఇలా వస్తుంది కాబట్టి ఇది క్లోజెస్ 6 కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు 6. జీలో ఆల్రెడీ 7 ఉంది కాబట్టి జీ ఈజ్ ఈక్వల్స్ టు మనకు 7. ఇక్కడ హెచ్ని ఇలా రాసినప్పుడు ఇక్కడ పైన కింద క్లోజ్ చేస్తే అది 8లా అనిపిస్తుంది కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 8. ఇంకోటి ఐ, మనం 9ని స్టైల్గా ఇలా రాస్తాం కదా. సో ఐ, దీన్ని 9 వచ్చేసి మనకి ఐ అనమాట. సో జే అనేది మనకి 10. దీన్ని మనం జియో అని ఎట్లా రాస్తాం, ఇగో ఇలా రాస్తాం. సో JIO. సో దీన్ని జే 10. సో జే ఈజ్ ఈక్వల్స్ టు 10 జియో అనమాట. కే ఇక్కడ 2 లైన్స్ అనేది మనకి వి షేప్లో వచ్చి దీనికి టచ్ అయినాయి. సో ఎన్ని లైన్స్ టచ్ అయినాయి ఇక్కడ 2. సో కే ఈజ్ ఈక్వల్స్ టు మనకి 11. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్. సో ఈ 2నే ఉన్నాయి. సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 12. ఎం వచ్చేసి మనకి 3లా ఉంది, కింది వైపు చూసిన 3లా ఉంది. సి ఆల్రెడీ మనకి 3 అయిపోయింది. సో ఇది ఒకటి ఏంటి 13. డబ్ల్యూఎం తర్వాత వస్తుంది కాబట్టి అది 23. ఎన్ వచ్చేసి మనకి 14. రోమన్ సంఖ్యలో ఇలా రాస్తే అది 4 అనమాట. సో ఎన్లా ఉంది కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 14. 4 మనకు ఆల్రెడీ డీలో వచ్చేసింది కాబట్టి ఎజోటిలో ఓ ఈజ్ ఈక్వల్స్ టు 15. సో అందుకే ఎజోటిని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. పీని రివర్స్లో రాస్తే ఇది పి. సో 6లా అనిపిస్తుంది. ఎఫ్ ఆల్రెడీ మనకి 6 వచ్చేసింది కాబట్టి పి ఈజ్ ఈక్వల్స్ టు మనకి 16 అనమాట. క్యూలో 7 ఉంది, జీలో మనకు ఆల్రెడీ 7 వచ్చేసింది కాబట్టి తర్వాత మిగిలింది క్యూ కాబట్టి క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 17. నెక్స్ట్ ఆర్లో ఇది క్లోజ్ చేస్తే మనకి 8 అవుతుంది. హెచ్లో కూడా క్లోజ్ చేస్తే 8 అయిపోయింది. సో నెక్స్ట్ హెచ్ తర్వాత వచ్చింది ఇది కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 8, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 18. T20 అంటాం కదా, ఎజోటిలో టీ ఈజ్ ఈక్వల్స్ 20, ఆర్ T20 అంటాం. T20 మ్యాచెస్ అట్లా అంటుంటాం. సో టీ కన్నా ఒక స్టెప్ ముందు వచ్చేది ఎస్ కాబట్టి అది 19. టీ తర్వాత ఒకటి వచ్చేది యూ కాబట్టి మనకు అది 21. వీలో మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయి 2 ఉన్నాయి. సో 22. డబ్ల్యూ ఏమన్నా ఆల్రెడీ 13 అయిపోయింది కాబట్టి డబ్ల్యూ వచ్చేసి మనకి 23. ఎక్స్ 2 లైన్స్ క్రాస్ అయినాయి కాబట్టి ఇలా ఇవి 2, ఇక్కడ 4 ఇవి ఉన్నాయి కాబట్టి 24. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 24. వై ఎజోటిలో వై ఈజ్ ఈక్వల్స్ టు మనకు 25 అనమాట. ఇంకోటి ఇది 15. నెక్స్ట్ జెడ్ వచ్చేసి 23. ఇది ఆల్మోస్ట్ తెలుసు మనకి. సో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 24. ఇది ఎజోటి EJOTY. ఇది ఇలా గుర్తుపెట్టుకో. ఇలా ఒక్కసారి మనంతకు మనం ఇది ఒకసారి చదువుకున్నామంటే ఇది ఈజీగా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ మనం ఆపోజిట్ వర్డ్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ఆపోజిట్ వర్డ్స్ చూద్దాం. ఈ ఆపోజిట్ వర్డ్స్లో ఏంటంటే మనకి ఏ టు జెడ్. మనం ఈ ఏకి ఆపోజిట్ వర్డ్ జెడ్. ఇది గుర్తుంటుంది బట్ గుర్తు లేకపోతే A to Z అంటాం కదా మనము. సో A to Z, ఏకి జెడ్ ఆపోజిట్. A1
జెడ్ వచ్చేసి మనకి 26. బీకి ఆపోజిట్ వై. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మనం బాయ్ బీలో ఇక్కడ బి వై ఈ రెండు ఆపోజిట్ అనమాట. బాయ్ గుర్తుపెట్టుకుంటే బీవై ఆపోజిట్ అని తెలుస్తుంది మనకి. సిఎక్స్ కాంప్లెక్స్ అంటాం కదా, అక్కడ సి ఇటు ఎక్స్. సో సికి ఆపోజిట్ వచ్చేసి మనకి ఎక్స్ అనమాట. నెక్స్ట్ డి వచ్చేసి డబ్ల్యూ, డౌన్ అంటాం కదా, సో డౌన్ డౌన్. డికి డబ్ల్యూ ఆపోజిట్. ఈవి ఎవ్రీ. సో ఈ వచ్చేసి మనకి వి. ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ అనమాట. నెక్స్ట్ ఎఫ్యు ఫర్ యూ అని అంటుంటాం కదా, సో ఎఫ్కి యూ ఆపోజిట్ అనమాట. ఫర్ యూ, దిస్ ఇస్ ఫర్ యూ అట్లా. టీ గోట్ లేదా గాంధీ తాత. ఇది టీ, జీకి టీ ఆపోజిట్, టీకి జీ ఆపోజిట్, గాంధీ తాత. నెక్స్ట్ హెచ్ వచ్చేసి మనకి హై స్కూల్, హెచ్ఎస్ హై స్కూల్. సో హెచ్కి ఎస్ ఆపోజిట్ అనమాట. నెక్స్ట్ ఐఆర్ అంటే మనకి ఇండియన్ రైల్వేస్ ఐఆర్. జేక్యూ మనము కార్డ్స్లలో జాకు క్వీన్ అంటుంటాం కదా, సో కార్డ్స్లలో జాకు క్వీన్ అంటుంటాం కాబట్టి మనకు ఆపోజిట్ జే అండ్ క్యూ అనమాట. నెక్స్ట్ కేపీ. నెక్స్ట్ వచ్చేసి మనకు కేపీ మీన్స్ పవన్ కళ్యాణ్. పీకి కేకి పి అనమాట. సో ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఓ లవ్లో ఎల్ఓ రెండు ఆపోజిట్. ఎం వచ్చేసి ఎన్ మూన్, సో మూన్లో ఎంఎన్ ఆపోజిట్. ఇవి మనకి ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఏ అంటే A to Z, A1. జెడ్ వచ్చేసి మనకు 16. బి అంటే బాయ్, బి వచ్చేసి 2. వై ఎజోటిలో వై ఈజ్ ఈక్వల్స్ టు 25. నెక్స్ట్ సిఎక్స్ కాంప్లెక్స్. ఇక్కడ 2 లైన్స్ క్రాస్ అనేది 24. సి ఇక్కడ 1, ఇది 2, ఇది 3 కాబట్టి సి 3 అనమాట. ఎక్స్ వచ్చేసి మనకి 24, ఇది ఒక కాంప్లెక్స్ ఆపోజిట్ వన్. డౌన్ డి వచ్చేసి మనకు 4 లైన్స్తో వస్తుంది కాబట్టి 4. డబ్ల్యూ ఎం తర్వాత డబ్ల్యూ వస్తుంది కాబట్టి ఇది 23. డౌన్ ఒకదానికొకటి ఈ రెండు ఆపోజిట్. ఈవి ఎవ్రీ ఈవి ఈ రెండు ఆపోజిట్. ఈలో మనకు 5 వస్తుంది, లైన్స్ వస్తాయి కాబట్టి 5. వీలో ఓన్లీ 1, 2. ఆల్రెడీ ఎల్లో వస్తే 12 అయిపోయింది, వీలో వచ్చింది కాబట్టి 22. నెక్స్ట్ ఎఫ్యూ ఫర్ యూ అంటుంటాం కదా, దిస్ ఇస్ ఫర్ యూ. సో అట్లా ఎఫ్కి యూ ఆపోజిట్. ఎఫ్ మనకి రివర్స్లో రాస్తే 6లా ఉంటుంది. యూ వచ్చేసి మనకి టీకి ఒక స్టెప్ తర్వాత ఉంటుంది కాబట్టి యూ వచ్చేసి 21. ఇంకోటి టీ గోట్ ఆర్ గాంధీ తాత. ఈ జీ వచ్చేసి మనకి ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇది 7. టీ వచ్చేసి మనకి 20, సో T20 అంటుంటాం కదా, అట్లా 7, 20. నెక్స్ట్ హెచ్ ఇలా క్లోజ్ చేస్తే మనకి 8. ఎస్ వచ్చేసి మనకి టీకి ఒక స్టెప్ బ్యాక్ ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసి 19, సో S19. హెచ్ఎస్ ఈ రెండు ఆపోజిట్. దీని కోడ్ వచ్చేసి హై స్కూల్స్ అనమాట. సో ఐఆర్ ఇండియన్ రైల్వేస్. ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్, ఇండియన్ రైల్వేస్ లా గుర్తుపెట్టుకోవాలి. ఐని మనం 9 మన స్టైల్గా రాస్తాం, సో I ఈజ్ ఈక్వల్స్ టు 9. ఆర్ని ఇలా క్లోజ్ చేస్తే 8 వస్తుంది కాబట్టి 18, ఎందుకంటే 8 ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి ఇది 18. జియో 10, సో J10. జేకి ఆపోజిట్ క్వీన్, జాకు క్వీన్ అంటున్నాం కాబట్టి క్యూలో మనకి 7 వస్తుంది కాబట్టి 17, 10, 17. కేపీ పవన్ కళ్యాణ్, ఈ రెండు ఆపోజిట్. కోడ్ వచ్చేసి మనకి పవన్ కళ్యాణ్. సో ఇక్కడ కే వచ్చేసి మనకి 2 లైన్స్ దీనికి వచ్చి టచ్ అవుతున్నాయి కాబట్టి ఇది 11. 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి 11. ఇది ఒక లైన్, ఇది ఒక లైన్ 11. పి వచ్చేసి మనకి ఇది రివర్స్లో రాస్తే 6లా వస్తుంది కాబట్టి పి ఈజ్ ఈక్వల్స్ టు మనకి 16. నెక్స్ట్ ఎల్, ఇదొక లైన్, ఇదొక లైన్ 12. ఇది 12. ఓ వచ్చేసి మనకి ఎజోటిలో ఓ కాబట్టి 15, సో ఇది 15 అనమాట. దీని కోడ్ ఏంటంటే లవ్. నెక్స్ట్ ఎం 13, N 14. ఎం కిందికి ఉంది 3, సో 3 ఆల్రెడీ వచ్చేసి కాబట్టి 13. డబ్ల్యూ ఎం తర్వాత వస్తుంది కాబట్టి 23. ఎం 13, N వచ్చేసి మనకి 14. రోమన్ సంఖ్యల్లో ఇది ఇలా ఉంటుంది కాబట్టి N వచ్చేసి మనకి 14 అనమాట. ఇది మూన్, దీని కోడ్ వచ్చేసి మనకి మూన్. నెక్స్ట్ టైప్స్ ఉంటాయి ఇందులో. ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి కోడింగ్లో అంటే మొత్తము 6 టైప్స్ ఉంటాయి. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కోడింగ్ డీకోడింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టే. సో మనకు ఆ 6 టైప్స్ ఏంటంటే, ఒకటి లెటర్ కోడింగ్, నెక్స్ట్ నంబర్ కోడింగ్, మిక్స్డ్ కోడింగ్, సబ్స్టిట్యూషన్, మ్యాట్రిక్స్ కోడింగ్, నెక్స్ట్ అనలైజింగ్ కోడింగ్ అనమాట. సో వీటి గురించి నేర్చుకుంటే మనకి కోడింగ్ డీకోడింగ్ అనేది ఒక గ్రిప్ వస్తుంది. వీటి గురించి మనం తెలుసుకుందాం. లెటర్ కోడింగ్ అంటే ఇది ఆల్ఫాబెట్కి సంబంధించి ఉంటుంది. నంబర్ కోడింగ్లో నంబర్స్ ఇచ్చి కోడ్ అడుగుతారు. మిక్స్డ్ కోడింగ్లో మిక్స్ చేసి కోడ్ వస్తుంది అనమాట. సబ్స్టిట్యూషన్లో ఇది మనం సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. మ్యాట్రిక్స్ కోడింగ్లో మ్యాట్రిక్స్ ఇస్తాడు, దాని నుంచి మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అనలైజింగ్ కోడింగ్ ఇది
కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో వీటి గురించి నేర్చుకుంటే మన కోడింగ్ డీకోడింగ్ అనేది కంప్లీట్గా అయిపోతుంది. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఎందుకంటే అది టైప్ 1 టైప్ 2 అట్లా ఎక్స్ప్లెయిన్ చేసరికి కొంచెం లెంతీ అయిపోతుంది. సో దాని గురించి నెక్స్ట్ క్లాస్లో క్లియర్గా ఒక టైప్ గురించి రెండో టైప్ గురించి అట్లా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.